హాయ్ సార్. హలో. ఐ థింక్ ఫైనల్లీ యువరాజు గారు ఇండస్ట్రీలో రాజు అయిపోయినట్టు అనిపిస్తుంది. అంటే స్టార్ట్ చేసినప్పుడు ఇండస్ట్రీలో డెఫినెట్లీ మీ పేరుకి తగ్గట్టు కొంచెం యువరాజు కొత్తగా యవ్వనంగా అన్ని నేర్చుకున్నారు. నవ్ ఫెంటాస్టిక్ ఫిల్మ్స్ చేసేసి ఫైనల్లీ ఆ యువాన్ని కొంచెం పక్కన పెట్టి ఇప్పుడు రాజుగా నవ్ యూఆర్ రూలింగ్ అండ్ డూయింగ్ ఫెంటాస్టిక్ ఫిల్మ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే ఒక 2 things మీకు కంగ్రాచులేషన్ చెప్పాలి సార్. ఫస్ట్ థింగ్ బైకర్ సక్సెస్ఫుల్గా థియేటర్స్ రన్ అవుతుంది, మంచి అప్లాజ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నీషియన్స్కి ఇంకా మంచి అప్లాజ్ రావడం ఇది గ్రేట్. సెకండ్ థింగ్ ఏంటంటే 2016లో కృష్ణగాడి వీర ప్రేమ కథ, నో 2026 ఒక డికేట్ కంప్లీట్ చేసుకున్నారు. దెన్ అండ్ నవ్ అన్నట్టు. సో వాట్ ఆర్ ఎంజాయింగ్ అంటే దీస్ ఆల్ థింగ్స్ ఎలా స్టార్ట్ చేశారు? రత్నవేల్ గారి దగ్గర ఒక 9 years కట్ చేస్తే ఇప్పుడు మీరు ఒక బిగ్ ఫిల్మ్స్లోని మీరు ఒక 10 years కంప్లీట్ చేసుకున్నారు ఇండివిజువల్గా. ఇవన్నీ ఆలోచిస్తూ నవ్ మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకోవాలంటే ఎలా డిఫైన్ చేసుకుంటారు? ఎస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక జాబ్లో జాయిన్ అవుతే, సాఫ్ట్వేర్లో జాయిన్ అవుతే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పనిని మనం కంప్లీట్ చేస్తాం అంతే కదా. సో మన సినిమాకి వచ్చేసరికి ఏంటంటే మన డ్రీమ్ని, మన విజన్ని లాక్స్ ఆఫ్ పీపుల్ మన డ్రీమ్ని కళ్ళ ముందర చూస్తారు. సో మనం ఏదైతే అనుకున్నామో అదే స్క్రీన్ మీద తీసుకొస్తున్నాం. సో అది వాళ్ళు చూసేటప్పుడు మనకి ఒక చిన్న ఆనందం ఉంటుంది. బట్ నార్మల్గా యువరాజు గారు పేరు వినగానే ఇండస్ట్రీలో 2 వినబడుతుంటుంది. ఫస్ట్ ఏంటంటే కింగ్ ఆఫ్ పేషెన్స్. మీరు ఆయన ఎంత టార్చర్ పెట్టండి, అంటే 3rd degree అంటారు కదా, అలా పెట్టినా ఆయన ఎంత పేషెన్స్ చూపించాలో అది చూపిస్తారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే తక్కువ టైంలో ఒక నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ తీసుకురావాలంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఉన్నది ఒకే డిఓపి యువరాజ్ గారు. ఈ 2 పేర్లు మాకు ఎక్కువ వినబడుతుంటే ప్రూవ్ అయ్యే కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 90 daysలో ఒక సినిమా మా దగ్గర కంప్లీట్ అయ్యి రావాలంటే డెఫినెట్లీ ఫస్ట్ నేమ్ మీదే వస్తుంది. లేదా ఇట్ ఈస్ లై అవ్వచ్చు, బంగారు రాజ్ అవ్వచ్చు, ఇలాంటి కొన్ని ఫిల్మ్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతూ ఉంటాయి. బట్ వీటిని ఎలా అడాప్ట్ చేసుకున్నారు సార్? ఒక పర్సన్గా సినిమా లాంటి ఫీల్డ్లో ఉండి అందులో డిఓపిగా ఉండి ఇవన్నీ ఎలా అడాప్ట్ చేస్తారు? అదే బేసిక్గా మన స్కూల్లో ఎలాంటిది, రత్నవేల్ గారితో అసిస్టెంట్ వర్క్ చేస్తున్నాం. 2002 to 2010 వరకు ఆయనతో వర్క్ చేసుకున్నాను. ఆయన బేసిక్గా ఇప్పుడు నా క్వాలిటీ ఏదైతే చెప్తున్నారో నేను మొత్తం ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది అది అంతా. సో ఐఎమ్ సో ప్రౌడ్ ఫర్ దట్. గ్రేట్ సార్. దెన్ వాట్ అబౌట్ నెక్స్ట్ థింగ్ అంటే తక్కువ టైంలోనే బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ అండి. ఇది డెఫినెట్లీ ఒక యూనిక్ ఫ్యాక్టర్ మీకు అంటూ. ఇప్పుడు ఒక్కొక్కరు అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఒక కెమెరామెన్ అందరూ పెట్టినప్పటికి కూడా ఒక్కొక్కరు యూఎస్పీ ఉంటుంది కదా సార్. అలా యువరాజ్ గారిని ఇప్పుడు మేము తీసుకుంటే తక్కువ టైంలో బెస్ట్ క్వాలిటీ ఇస్తారు అనేది మాకు ఎక్కువ వినబడుతుంటుంది. అది ఎలా నేర్చుకోగలిగారు? బేసిక్ ఏంటంటే ఒక డైరెక్టర్తో మనం కథ వినేటప్పుడు వాళ్ళు ఏం అనుకున్నారు ఫస్ట్ మనం మైండ్లో తీసేసుకుని, అండ్ వీ షుడ్ థింక్ అబౌట్ ద ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా. సో మనం వీ షుడ్ నాట్ వేస్ట్ ద టైమ్ దేర్ ద షూటింగ్ స్పాట్. సో అది ప్రీ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనం ఏదో ఒకటి ప్రీ వర్క్ బాగా చేసుకుని అక్కడికి వెళ్ళేసరికి మొత్తం మారింది అనేసరికి వెక్స్ అవ్వకూడదు. సో వీ షుడ్ బి అడాప్టివ్ టు ద లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. అక్కడ మనం డైరెక్ట్గా వెళ్ళేటప్పుడు రెక్కీకి వెళ్తాం, అప్పుడు బాగా సన్నీగా ఉంటుంది, ఆ సీన్ ఇలా చేస్తామని అనుకుంటాం కదా. షూటింగ్ వెళ్ళేసరికి కంప్లీట్ గా సాఫ్ట్ లైట్ ఉంటుంది. సో అది మనం స్పాంటేనియస్ గా డిసిషన్ తీసుకొని ఈ సిచ్యువేషన్ ఎలా మనం ఓవర్కమ్ చేయాలి, ఇందులో మనం ఏం బెస్ట్ ఇవ్వాలి. సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీక్వెన్స్ అనుకున్నాం, బట్ ఆ టైంలో కుదరట్లేదు. సో క్లోజప్స్ వరకే మనం దాన్ని మ్యాచ్ చేసి కొన్ని వైట్ షాట్స్ కొంచెం లేటర్ గా తీసుకోవడమా, లేదా అందులోనే అడాప్ట్ అవుతున్నామా అన్నది వీ షుడ్ టేక్ ఎ కాల్ ఆన్ ద షూటింగ్ స్పాట్ స్పాంటేనియస్లీ. ఓకే సార్, కొంచెం డీప్ గా డిస్కస్ చేసుకుందాం. అంటే ఒక టీనేజర్లో ఉన్న యువరాజ్ గారు చాలా ఫీల్డ్స్ ఉన్నప్పటికీ ఎందుకు డిఓపి అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఆ డిపార్ట్మెంట్? బేసిక్ గా నాకు ఫోటోగ్రఫీ చాలా ఇంపార్టెంట్, ఐ మీన్ లైక్ ఇంట్రెస్ట్ ఉండేది. నేను డిగ్రీ చదివేటప్పుడే నాకు బేసిక్గా చెన్నై అనేది, అక్కడ డిగ్రీ చదివేటప్పుడే స్టిల్ కెమెరాతో నేను ఫొటోస్ తీస్తూ ఉంటాను. సో అందులో కంపోజిషన్ అనేది నాకు బాగా ఇష్టం. సో నార్మల్గా సన్ రైజ్ సన్సెట్ అది కాకుండా ఒక క్యారెక్టర్ని, సో ఎమోషన్ని క్యాప్చర్ చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఆ ఇంట్రెస్ట్ని సినిమాలో కన్వర్ట్ అయింది. ఐ జాయిన్ విత్ రత్నవేల్ సార్. సో అక్కడ నాకు ఎక్స్పోజర్ అక్కడ స్టార్ట్ అయింది. సో ఆయన ద్వారా డిసిప్లిన్ అవ్వచ్చు, పేషెంట్ అవ్వచ్చు, ఒక క్యారెక్టర్ లైక్ ఒక స్క్రీన్ ప్రెజెన్స్ అవ్వచ్చు, లైక్ ఒక సీన్ని ఎలా పోర్ట్రేట్ చేయాలి లైటింగ్ ద్వారా, కంపోజిషన్ ద్వారా, అలా ఎలా డిఫరెంట్గా మనం స్క్రీన్లో ప్రెజెంట్ చేయవచ్చు అనేది ఆయన ద్వారా నేర్చుకున్నది. ఫస్ట్ డే ఆఫ్ వర్క్ చెప్పండి సార్. రత్నవేల్ గారి దగ్గరికి ఒక టీనేజర్గా మీరు వెళ్తున్నప్పుడు వాట్ వాజ్ యువర్ థాట్స్ ఆ టైంలో? ఈ రోజు ఏం చేయాలి ఫస్ట్ డే, ఇవన్నీ గుర్తున్నాయి ఏమన్నా? అవును.
ఫస్ట్ నేను ఆయన దగ్గర జాయిన్ అయితే ఒక యాడ్ షూట్ కి. సో నాకు బేసిక్ గా స్టిల్ కెమెరాలో ఎలా తీసుకున్నాం, బట్ షూటింగ్ లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఐ వాస్ సో సర్ప్రైజ్డ్. సో చాలా బాగా అనిపించింది. సో మనం కూడా ఒక రోజు సార్ లానే ఒక మంచి డిఓపి అవ్వాలనేది ఫస్ట్ డే అనిపించింది నాకు. బట్ సార్ అంటే ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మనం ఫస్ట్ వెళ్ళినప్పుడు కొంచెం నర్వస్ ఉంటుంది, ఎలా ఉంటుంది ఏముంటుంది కొంచెం ఆ టైం అంతా అడాప్ట్ అయిన తర్వాత సిచ్యువేషన్ కానీ సరౌండింగ్స్ పీపుల్ అంతా అడాప్ట్ అయిన తర్వాత హార్ట్ లో కొంచెం ఆ లైట్ ఫీలింగ్ వస్తుంటుంది సార్, కొంచెం గాల్లో. అది మీకు ఎంత టైం తీసుకుంది ఈ డిపార్ట్మెంట్ అనే దాంట్లోకి వచ్చి రత్నవేలు గారి దగ్గర ఒక మంచి బాండింగ్ ఏర్పడి అసలు ఎంత టైం తీసుకుందని? నాకు ఎక్కువ టైం తీసుకోలేదు సార్ తో, చాలా కంఫర్ట్. ఓకే. సో సార్ ఎవ్రీడే మనం షూట్ అయ్యాక మన అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాం, సార్ ఏం చేస్తారంటే ఎవ్రీడే అడుగుతారు వాట్ యు లెర్న్ టుడే. సో అలా ఒక గురువు శిష్యుడికి ఎవ్రీడే టీచ్ చేస్తూ ఉంటారు. బేసిక్ ఏంటంటే ఒక సినిమాటోగ్రఫర్ కి అసిస్టెంట్ కి టీచ్ చేసే అంత టైం ఉండదు షూటింగ్ స్పాట్ లో, బికాస్ రన్నింగ్ బిహైండ్ ద సీక్వెన్స్ అవ్వచ్చు. సో మనం ఆ టైంలో మనకి ఎక్కువ నేర్పించలేము. సో బట్ సార్ ఏంటంటే ప్రతిరోజు అడుగుతారు. సో అది నాకు చాలా యూస్ఫుల్ అయింది. ఇప్పుడు ఈ టైంలో నేను ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో అదంతా అక్కడి నుంచి వచ్చిన. ఓకే సార్, ఇప్పుడైనా చాలా లిమిటెడ్ గా మాట్లాడుతున్నారుగా, అసలు స్టార్టింగ్ డేస్ లో ఎలా ఉండేవారు? అసలు ఎక్స్ప్రెస్ చేసుకునేవారా లేదా? అసలు ఎలా నా నేచర్ చాలా తక్కువ. అదే ప్రాబ్లం. బట్ అంటే సినిమాలను ఫీల్ ఎంచుకున్నప్పుడు మీరు లైమ్ లైట్ లో ఉంటారు, వచ్చి మాట్లాడాలి, దీన్ని ఎలా అడాప్ట్ చేసుకున్నారు? అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుందండి ఇప్పుడు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఐ మీన్ లైక్ మీరు అన్నట్టు 2016 కృష్ణ గాడి వచ్చింది, ఇప్పుడు 2026. సో ఇప్పుడు బైకర్. ఈ మధ్యలో చాలా సినిమాలు చేస్తున్నా కూడా కొన్ని సినిమాలు మనకి మెమరీస్ లో ఉండిపోతుంది. సో అది మనకి బైకర్ అనేది నాకు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. సో ఇప్పుడు ఐ షుడ్ కమ్ అవుట్ ఫ్రమ్ ద బిహైండ్ ద కెమెరా అనేది అనిపించింది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు బ్రింగ్ మై సెల్ఫ్ అవుట్ అని అనిపించింది. గ్రేట్ సార్. అంటే మీరు నార్మల్గా అసిస్టెంట్ నుంచి ఈరోజు ఒక డిఓపిగా టర్న్ అయ్యారు సార్. నార్మల్గా ఎప్పుడు కూడా మనకి బయట ఏం మాట్లాడుకుంటారు అంటే కొత్త జనరేషన్ వచ్చినప్పుడు మనం కొంచెం పాత పడిపోతాం అంటూ ఉంటారు కదా. బట్ కొంతమంది సినిమా ఫీల్డ్లో సార్, ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు, రత్నవేలు గారు, సెంథిల్ గారు, శంకర్ గారు, రాజమౌళి గారు, వీళ్ళు ఇప్పుడుకున్న జనరేషన్ కూడా అంత యాప్ట్గా మాకు కావాల్సినట్టు మా జెన్జీకి తగ్గట్టు వాళ్ళు ఎలా వర్క్ చేయగలుగుతున్నారు? మీరు ఆ సీక్రెట్ కానీ ఆ ఫార్ములా కానీ ఏమైనా తెలుసుకోగలిగారు? ఓన్లీ ఫ్యూ పర్సన్స్కి అది ఎలా పాసిబుల్ అవుతుంది? అదేంటంటే బేసిక్గా మనం నెక్స్ట్ జనరేషన్ ని కొంచెం మనం అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైకర్ మూవీ డైరెక్టర్ ఫిలిం స్కూల్ నుంచి వచ్చిన డైరెక్టర్. సో ఆయన థాట్స్ ని నేను అబ్జర్వ్ చేయడానికి స్టార్ట్ చేశాను. లైక్ వీళ్ళు జూనియర్ కదా అన్న అట్లాంటివి ఏం ఉండదు అక్కడ. ఈవెన్ వాళ్ళ టీం కూడా చాలా ఫ్రెష్ టీమ్. సో నాకు నా లైఫ్ లో ఏంటంటే ఓకే ఐఎమ్ గోయింగ్ బ్యాక్, లైక్ ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్ అలా అనిపించి ఉంటుంది. వాళ్ళ థాట్స్ ని మనం తీసుకొని, సో వాళ్ళే జూనియర్ కదా వాళ్ళే, బట్ వాళ్ళ దగ్గర చాలా ప్యూర్ అండ్ ఎస్థెటిక్ సెన్స్ తో పాటు క్రియేటివ్ సెన్స్ చాలా బాగా నచ్చినాయి నాకు అక్కడ. సో వీవర్ డిస్కషన్ ఎవ్రీ సీన్ కి ఏంటంటే ఓకే ఈ సీన్ ఇలా షూట్ చేద్దామా, లేదా సన్లైట్ ఉంటేనే ఇలా చేయాలి. బట్ అవి పర్టికులర్ గా ఏం చేస్తారంటే అవుట్డోర్ షూట్ వచ్చేటప్పుడు కంపల్సరీ బ్యాక్ లైట్ వాడుతూ ఉంటారు. సో ఎవ్రీ సినిమాటోగ్రఫీకి ఉండే లైక్ డ్రీమ్ ఏంటంటే నీకు బ్యాక్ లైట్ షూట్ చేస్తే ఏంటంటే ఒక తెలియని ఒక ఆరా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ షూట్ చేస్తున్నాం అంటే ఈ యాంగిల్ షూట్ చేస్తే మార్నింగ్ బ్యాక్ లైట్ ఇక్కడ ఉంటుంది. సో ద సేమ్ టైం ఒక షార్ట్ అయిన తర్వాత ఆపోజిట్ యాంగిల్ వెళ్ళేటప్పుడు సన్ లైట్ ఫ్రంటల్ లైట్ ఉంటుంది. సో అందులో అభిలాష్ ఏంటంటే అన్న మనం విల్ షూట్ ఇన్ దిస్ యాంగిల్ నౌ, లేటర్ ఆపోజిట్ యాంగిల్ విల్ డూ ఇట్ లేటర్, ఐ మీన్ పోస్ట్ లంచ్. సో అప్పుడు బ్యాక్ లైట్ ఇక్కడికి వస్తుంది. సో మన ఆపోజిట్ యాంగిల్ 3 o'clock తర్వాత వెళ్దాం. ఇన్ బిట్వీన్ టైమ్ ని వీ షుడ్ నాట్ వేస్ట్ టైం అని ఆ సీక్వెన్స్ వరకు మనం మధ్యలో ఇంటీరియర్ లో షూట్ చేయడం అలా ప్రాపర్ గా ప్లాన్ చేశారు అవి. సో అవిలో ఉన్న క్వాలిటీ ఏంటంటే నాకు చాలా బాగా నచ్చింది. లైక్ హీస్ వెరీ గుడ్ కమ్యూనికేటర్. సో ప్రతి ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్స్ కానీ ప్రతి విషయం కూడా ప్రాపర్ గా కమ్యూనికేట్ చేసేవారు. అండ్ ఎవరు కూడా కొంచెం లైక్ కష్టపడకుండా ఉండడానికి లైక్ హీల్ గో డైరెక్ట్లీ అండ్ కమ్యూనికేట్ టు దెమ్ అండ్ హీల్ కమ్ బ్యాక్. మానిటర్లో ఉన్నా కూడా ఆయనకి ఏదో ఒక విషయం కావాలి అంటే ఆర్టిస్ట్ కి దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెప్పి మళ్ళీ ఆ మానిటర్ దగ్గర అది ఎంత దూరం అయినా పర్లేదు. సరే నార్మల్గా తెలుగు సినిమాలో కమర్షియల్ సినిమాస్ డిఫరెంట్ ఫార్మాట్స్ మేము చూస్తూ ఉంటాం.
బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక మోటో క్రాస్ ఫిల్మ్ చూస్తున్నప్పుడు రెగ్యులర్ గా మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే హాలీవుడ్ సినిమాస్ చూస్తున్నప్పుడు F1 కానీ ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఆ రేసింగ్స్ బాగా అడట ఆ ఎడ్రినల్ రష్ ఉంటుంది థియేటర్లో మాకు కూర్చున్నప్పుడు. బట్ డిఓపిగా ద టెక్నికల్ స్కిల్స్ కానీ లేకపోతే ఆ ట్రబుల్ అంతా మీకు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ స్పీడ్ ని మీరు క్యాప్చర్ చేసి సేమ్ ఫీల్ మాకు థియేటర్ లో కూర్చున్న వాళ్ళకి మేము కూడా ఆ ట్రాక్ లో ఉన్నట్టు మాకు ఆ ఫీల్ ఇవ్వాలి. సో వెన్ యూ హర్డ్ దిస్ స్టోరీ మీ ప్రిపరేషన్ ఏంటి? ఇప్పుడు ఆ స్పీడ్ ని ఎలా క్యాప్చర్ చేయాలి, ఆడియన్స్ అంత న్యాచురల్ గా రియాలిటీగా ఎలా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలనేది మీ ప్లానింగ్ ఏంటంటే? అవి నాకు కథ చెప్పేటప్పుడు రేసింగ్ పార్ట్ ని కంప్లీట్ ఒక లార్జర్ స్కేల్ లో షూట్ చేద్దాం, ఒక అనమోఫిక్ లెన్స్ లో షూట్ చేద్దాం, ఒక లార్జర్ ఒక ల్యాండ్స్కేప్ లో ఉంటే ఎలా ఉంటది, ఒక వైడర్ స్కేల్ లో ఒక బైక్ ఫోర్గ్రౌండ్ లో క్రాస్ అయ్యేటప్పుడు అందులో నుంచి ఒక వచ్చిన పార్టికల్స్ కానీ సౌండ్ ఎఫెక్ట్ కానీ ఆడియన్స్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి అనిపించింది. దెన్ వీ కేమ్ బ్యాక్ టు ప్రొడ్యూసర్ మీటింగ్ వచ్చేటప్పుడు నెట్ఫ్లిక్స్ లో మనకి కాంట్రాక్ట్ ఉంది, సో వీ నీడ్ అ ఫుల్ ఫ్రేమ్ అన్నారు. సో దెన్ వీ వెంట్ ఇన్ టు లార్జర్ ఫార్మాట్ లో ఫుల్ ఫ్రేమ్ షూట్ చేసాం, లైక్ స్పెరికల్ ఫార్మాట్ లో. అండ్ షూట్ చేసిందేమో లైక్ సినిమాస్కోప్ లో. వన్స్ కమింగ్ ఇన్ టు ద ఫైనల్ అవుట్పుట్ లో ఏమో మేము ఓపెన్ గేట్ ఇచ్చాం. లైక్ ఇప్పుడు డాల్బీ సినిమా ఓపెన్ అయింది అల్లు సినిమా, సో అందులో ఏంటంటే నాకు ఫుల్ గేట్ లో ఓపెన్ చేసి ఇచ్చాం. సో అందులో నాకు మేము కొంచెం కరెక్షన్ కూడా కొన్ని చేయాల్సింది వచ్చింది. ఏంటంటే కంపోజిషన్ 239 ఉన్న దానిలో ఓపెన్ గేట్ చేసేటప్పుడు కొంచెం ఓపెన్ స్పేస్ టాప్ అండ్ బాటమ్ కొంచెం ఎంటీ స్పేస్ ఉంటుంది, అది కొంచెం రీకంపోజ్ చేసుకుని. అండ్ బైక్ షాట్స్ అన్ని కూడా ఫుల్ ఫ్రేమ్ లో చూస్తే లైక్ వేరే లెవెల్ అనిపించింది. సో హై స్పీడ్ లో బైక్ ఒకటి ఫోగ్రౌండ్ లో క్రాస్ అయ్యేటప్పుడు అందులో నుంచి ఒక డస్ట్ విత్ బ్యాక్ సన్ లైట్ లో చాలా ఇంపాక్ట్ గా అనిపించింది. విత్ సౌండ్ తో చూసేటప్పుడు మెస్పరైజ్ పైన బట్ మీరు ఈ కాంప్లిమెంట్స్ అన్ని ఎంజాయ్ చేశారు సార్, ఎందుకంటే ఏ ఈవెంట్కి వెళ్ళినా అందరూ కూడా F1 సినిమా లాంటి వైబ్ వస్తుంది. ఎందుకంటే ఒక రీజనల్ సినిమాని ఒక హాలీవుడ్ లాంటి ఫిల్మ్తో ఎప్పుడైనా కంపేర్ చేసినప్పుడు టెక్నీషియన్స్ హౌ దే ఫెల్ట్? కరెక్ట్, గుడ్ క్వశ్చన్ అండి. ఏంటంటే ఈ సినిమా మేము ఒక 2024 ఫెబ్రవరిలో స్టార్ట్ చేసాం. అప్పుడు F1 అనే సినిమా లేదు, ముందుకు రాలేదు. సో ఏంటంటే ఇప్పుడు ఒక రీజనల్ సినిమా F1 రేంజ్ కి జనాలు తీసుకెళ్లారంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో దానికి కంపేర్ చేసి ఒక మాట్లాడేటప్పుడు ఒక టెక్నీషియన్ గా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎస్, బట్ అంటే మనం ఎంత బ్యాక్ లో ఉండిపోయాం సార్ హాలీవుడ్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే, టెక్నికల్లో కానీ అడ్వాన్స్మెంట్లో కానీ ఇంకా ఎంత మనం ముందుకు వెళ్ళొచ్చు, దానికి ఎంత టైం పట్టచ్చు ఒక డిఓపిగా ఈ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతుంటే? అఫ్ కోర్స్ ఇది చేయొచ్చు. ఏంటంటే ఇప్పటికి కొన్ని టెక్నాలజీ మన సైడ్ లో అప్డేట్ అవ్వాలి. సో ఈవెన్ కెమెరా వైజ్ అవ్వచ్చు, స్క్రీన్ ప్రొజెక్షన్, ఈ రోజు ఉన్న స్క్రీన్ ప్రొజెక్షన్ నౌ డేస్ ఇట్ ఈస్ గెటింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఫార్మాట్స్ ఇప్పుడు రిలీజ్ అయింది. సో వీఆర్ సో హ్యాపీ. నాకు ఫస్ట్ టైం ఏంటంటే ఇందులో ఈ సినిమాని మల్టిపుల్ ఫార్మాట్స్ లో అవుట్పుట్ ఇచ్చాం. PCS అవ్వచ్చు, డాల్బీ అవ్వచ్చు, HDR అవ్వచ్చు, లైక్ సినిమాస్కోప్ లో మళ్ళీ ఇవ్వడం అవ్వచ్చు, నెట్ఫ్లిక్స్ లో ఓపెన్ గిట్ లో ఇచ్చాం 195. సో వీఆర్ సో హ్యాపీ. టెక్నాలజీ ఇంప్రూవైజ్ అవుతుంటది, 100% అవుతుంటది. సో వీ షుడ్ అడాప్ట్ టు ద టెక్నాలజీ ఎవ్రీ డే. సార్ అంటే మీ ఫిల్మోగ్రఫీలో 100 crores బాక్స్ ఆఫీస్ ఫిల్మ్స్ ఉన్నాయి, లైక్ బ్యూటిఫుల్ క్రిటికల్లీ అక్లైమ్డ్ సినిమాస్ కూడా ఉన్నాయి. బట్ ఒక పర్సనల్లీ వాట్ యు ఎంజాయ్ ద మోస్ట్? ఆడియన్స్ షుడ్ అప్రిషియేట్ ద మూవీ. సో దట్ టెక్నీషియన్ ప్రతి ఒక్కరికి అఫ్ కోర్స్ మనీ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది ప్రొడ్యూసర్ కావచ్చు, అందరికీ మనీ అన్నది ఒక అప్రిషియేషన్ ఇచ్చే ఒక ఇది. సో ఆడియన్స్ ఒక సినిమాని ఎంత దూరం ఓన్ చేసుకుంటారో అదే మాకు పెద్ద అప్రిషియేషన్. ఓకే, గ్రేట్. అంటే సమ్ టైమ్స్ ఏంటంటే బాక్స్ ఆఫీస్ కనుక బాగా వచ్చేస్తే టెక్నీషియన్స్ కన్నా మిగతా వాళ్ళందరికీ ఎక్కువ పేరు వెళ్ళిపోతుంటుంది, యాక్టర్స్కి కానీ మెయిన్గా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్కి. అదే వెన్ ఇట్స్ బికమ్ ఏ క్రిటికల్లీ అక్లైమ్, అలాంటప్పుడే మీ వాళ్ళందరూ వాల్యూ మాకు తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ, బైకర్ అది ప్రూవ్ చేసి. yes, బైకర్ ఇట్స్ గోయింగ్ టు బి ఏ గుడ్ నెంబర్స్ అండ్ ఆల్సో ఆడియన్స్ ఇంకా ఇవన్నీ కూడా బాగా క్యాప్చర్ చేయగలుగుతున్నారు. ఐ హోప్ ఇలాంటి సినిమాలు ఇంకా వస్తూ ఉంటే సార్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు విట్నెస్ మీలాంటి వర్క్ కానీ ఇదంతా కానీ. బట్ బైకర్ వింటున్నప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఇది ఒక మోటో క్రాస్ ఫిల్మ్ అంటున్నప్పుడు హౌ యూ ఎక్సైటెడ్ సార్? ఎందుకంటే ఒక డిఓపిగా మీకు టెక్నికల్లీ ఛాలెంజ్ ఉంటుంది కదా. కరెక్ట్. సో అది ఎంత ఎక్సైట్ చేసింది మిమ్మల్ని? కథ వినేటప్పుడే ఇది లైక్ 2 టైమ్ లైన్ జరిగే స్టోరీ. 1990s ఒక టైమ్ లైన్
అండ్ 2000 ఒక టైం లైన్. సో హీరో క్యారెక్టర్ వచ్చి 90s లో ఉండాలి, 2000 లో ఉండాలి. సో అందులో ఏంటంటే బైక్స్ కూడా కంప్లీట్ గా ఆ టైం లైన్ లో ఉన్న ఇప్పుడంటే బైక్స్ మొత్తం అప్డేట్ అయిపోయింది. 4 స్ట్రోక్స్ బైక్స్ అని కానీ లైక్ హై ఎండ్ బైక్స్ వచ్చేసాయి. సో మేము ఏం చేసామంటే వి డిస్కస్ మోర్. సో అగైన్ ఎందుకు మేము ఇండోనేషియాకి వెళ్ళి షూట్ చేయాల్సి వచ్చిందని, ఇక్కడ కొంచెం 2 స్ట్రోక్స్ బైక్స్ అన్ని ఇక్కడ లేవు. కరెక్ట్, ఇప్పుడు ఇక్కడ లేవు. సో మనం ఆడియన్స్ ని కూడా ఆ పీరియడ్ లో తీసుకెళ్లాలని అవి చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. సో ఇండోనేషియాకి వెళ్ళాం, 2 స్ట్రోక్స్ బైక్స్ మొత్తం సర్చ్ చేసాం. అది అక్కడక్కడ ఉండే మొత్తం కలెక్ట్ చేసుకొచ్చి దాన్ని రెడీ చేసి, సో 90s ఉన్న రేస్ మొత్తం లైక్ 2 స్ట్రోక్ బైకే వాడాం. 4 స్ట్రోక్ ఇంజిన్ మార్చి చేయడం అని ఏం కాకుండా 2 స్ట్రోక్ బైకే వాడాం అది. అండ్ 2000 వచ్చేసరికి 4 స్ట్రోక్స్ బైక్ వాడాం. ఓకే, సో అది టూ మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అదే 90s బైక్ కొంచెం ఎక్కువ జంప్ కొంచెం కష్టం, బట్ స్టిల్ విజువల్లీ కొంచెం జంపింగ్ అంతా కూడా మేము కొంచెం డిఫరెంట్ డైనమిక్ యాంగిల్ పెట్టి జంపింగ్ కొంచెం వచ్చినట్లా కొంచెం షూట్ చేసాం. అండ్ దిలీప్ మాస్టర్ కాంట్రిబ్యూషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేది ఈ రేసెస్ లో. హీ పుల్డ్ అవుట్ లైక్ ఎనీథింగ్. సూపర్ సార్. బట్ అంటే ఇలాంటి ఒక ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు ఫార్చునేట్లీ మీరు ఫస్ట్ నుంచి కూడా మంచి మంచి ప్రొడక్ట్ హౌస్తో కొలాబరేట్ అయ్యారు కాబట్టి ఐ హోప్ మీకు అంత ఇబ్బంది ఉండకపోవచ్చు. మీరు అడిగింది కొంచెం వాళ్ళు చేసిన దాంట్లో. బట్ మీలాంటి వాళ్ళకి కూడా ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి సార్? ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ వచ్చినప్పుడు మీ సైడ్ నుంచి మీకు కావాల్సిన ఒకటి ఉండొచ్చు, బట్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ ఆఫీస్ వాళ్ళ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అనేది? అఫ్కోర్స్ ఇది ప్రతి ప్రాజెక్ట్ కూడా ఒక ప్రాజెక్ట్ వాల్యూ ఉంటుంది. ఒక ప్రాజెక్ట్కి ఒక బడ్జెట్ ఇంతే అని ఉంటుంది కదా. సో ఆ లిమిట్ లో మనం చేయాలి. మనం కూడా ఎక్స్ట్రా పుష్ చేయకూడదు. ప్రొడ్యూసర్ కి ఒక బర్డన్ ఇవ్వకుండా నేను వీలైనంత వరకు ఏదైతే లిమిట్ ఉందో, మనకి ఎంత లిమిట్ ఉందో అందులో యూస్ టు డూ వర్క్ మోర్. సో ఇప్పటి వరకు మీ ప్రొడక్షన్ హౌస్ లో నాకు ఒక మంచి పేరు ఉందంటే, సో ఐ విల్ బి స్టే విత్ ప్రొడ్యూసర్ సైడ్స్ ఆల్సో యాజ్ వెల్ అస్ డైరెక్టర్ ఏం కావాలో. సో ఆయనకి విజువల్ ఆయన మైండ్ లో ఏముందో అది ది బెస్ట్ తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను. గ్రేట్ సార్. కొలాబరేషన్ విత్ శర్వా గారు, ఎస్, హ్యాట్రిక్ ఫిల్మ్స్. అంటే సార్, అంటే ఆ బాండ్ థర్డ్ ఫిల్మ్ వచ్చినప్పటికి ఎలా మారిపోతుందో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఒక ఆఫీస్ లో ఎన్నో ఇయర్స్ ఉన్నాం అంటే అది బాండింగ్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఒక 3 years, ఒక 3 films అంటే ఆల్మోస్ట్ మెనీ ఇయర్స్ మీకు బాండ్ ఉంటుంది కదా. థర్డ్ ఫిల్మ్ బైకర్కి వచ్చినప్పటికి శర్వా గారికి మీకున్న బాండింగ్ ఎంత ఈజీ అయిపోతుంది? కరెక్ట్. ఫస్ట్ శ్రీకారం చేసాం, రైట్, ఫస్ట్ టైం. సో ఆయనతో ఒక ఆర్టిస్ట్ ఆయన ఉన్నారు, అది ఒక ఇది ఉండేది. నెక్స్ట్ నారి మురారి బైకర్ వచ్చేసరికి ఏమైందంటే సార్కి నా మీద అంత కాన్ఫిడెన్స్, ప్లస్ ఆయన ఒక ఆర్టిస్ట్ లానే ఒక బిహేవియర్ ఏముండదు, లైక్ బ్రదర్ లా అంత ఒక కొలాబరేషన్ ఉండేది. సో మాకు కూడా అంత జెల్ అయిపోయిన తర్వాత ఓకే, సో ఆర్టిస్ట్ లా చూడకుండా ఆయన్ని ఒక క్యారెక్టర్ లా, సో అది మాకు చాలా డెప్త్ వచ్చింది. సో ఆ క్యారెక్టర్ ని గ్రేట్ సార్. నారి నడుమురారి సినిమాకి సంబంధించి మీకు ఒక స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే సినిమా అంతా చూసి మేము హిలేరియస్గా ఎంజాయ్ చేసాము. బట్ కొంతమంది బాయ్స్ కానీ మెన్స్ కానీ అసలు శర్వా గారు ఎలాంటి అవుట్ఫిట్లు వేసారు రా బాబు, దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్యూమ్ డిజైన్ అంత మంచిగా తీసుకొచ్చిన యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆ కలర్ కాంబినేషన్ అంత బాగుంటుందని. బట్ వాట్ ఈస్ యువర్ థాట్ సార్? కలర్స్ కాంబినేషన్కి వచ్చినప్పటికీ ఒక కమర్షియల్ ఫిల్మ్లోని వాటిని మనం బాగా హైలైట్ చేయాలి. ఫ్రేమ్ కానీ కలర్స్ కానీ వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా గ్లామర్గా చూపారు. సో ఇలాంటి ఒక కమర్షియల్ ఫిల్మ్ వచ్చినప్పుడు అందులో మీరు కేర్ తీసుకునేది ఒకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది? అదేంటంటే ఒక బైకర్ లాంటి ఫిల్మ్ కి మనం ఇంటెన్స్ తో ఒక కలర్ ప్యాలెట్ తీసుకురావడం ఈజీ, బట్ ఒక కమర్షియల్ ఫిల్మ్ కి వాళ్ళని కొంచెం హైలైట్ చేసి న్యూట్రల్ టోన్ లో బట్ కలర్స్ మరీ పాపప్ అవ్వకుండా ఒక రేంజ్ ఆఫ్ టోన్ లో తీసుకురావడం అనేది కొంచెం కష్టమే యాక్చువల్లీ. అది బాగా సెట్ అయింది. నాకు ఎప్పుడు కూడా కాస్ట్యూమ్ డిజైనర్తో ఒకటి అండ్ ప్రొడక్షన్ డిజైనర్తో కానీ ఎప్పుడు ఒక ర్యాపో ఉంటూ ఉంటుంది. సో వాళ్ళతో నేను ఎక్కువ కొలాబరేట్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి అవుట్పుట్ చాలా ఇంపార్టెంట్. సో మా జర్నీ అలా అయ్యింది. సూపర్ సార్. అంటే వాళ్ళకి అంత బాగా సజెస్ట్ చేస్తారు కదా కాస్ట్యూమ్ డిజైన్ కానీ కలర్ ప్యాలెట్స్ కానీ సినిమాకి, పర్సనల్గా ఎంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటారు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకి స్క్రిప్ట్కి ఏం కావాలో అదే చేస్తూ ఉంటాం.
బట్ దే షుడ్ లైక్ ఇప్పుడు మనం ఏం కలర్స్ అయినా కూడా ఆర్టిస్ట్కి వచ్చేసరికి మేము ఏమైతే డిసైడ్ అవుతామో అది ఎక్కడ కూడా మనకి డిస్టర్బెన్స్ ఉండదు. నాకు ఈ కలర్ వద్దు, నాకు ఆ కలర్ వద్దు అనేది ఎవరు కూడా ఇప్పటిదాకా ఎవరు చెప్పలే. సో కలర్ఫుల్ ప్లస్ ఒక యూనిక్ తీసుకురావడానికి చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. గ్రేట్ సార్. అంటే నా క్వశ్చన్ ఏంటంటే నారినార్ నడుమరాల్లో శర్వ గారు మంచి హుడీస్ కానీ స్వెట్ షర్ట్స్ కానీ వేసుకుంటారు, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. బట్ ఒక ఇండివిజువల్ గా పర్సనల్ లైఫ్ లో ఎప్పుడన్నా ఖాళీగా ఉంటున్నప్పుడు అలాంటివి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారా? నేను అవుతుందా? అవుతూ ఉంటుంది. సో ఎలా ట్రై చేస్తూ ఉంటాను. మనం ఏదైతే సినిమాలో వాడుతున్నామో అఫ్ కోర్స్ మనం అంత రేంజ్ కి మనం లైక్ ఎవ్రీడే అవుట్ఫిట్ అనేది అలా లేకపోయినా, బట్ నేను కలర్ ప్యాలెట్ల వరకు నేను కొంచెం యూనిక్ గా ట్రై చేస్తూ ఉంటాను. గ్రేట్ గ్రేట్ సార్. బట్ బైకర్ లో వాట్ వాస్ ద టఫెస్ట్ పార్ట్స్ టు షూట్? అంటే రేసింగ్ కాకుండా మిగతాది ఏది ఒక డిఓపిగా మీకు బాగా ఛాలెంజ్ చేసింది అంటే? ఫస్ట్ ఫ్యామిలీ పోర్షన్ అయిన తర్వాత ఓకే 90s కి వచ్చేసరికి హీరో గారు లైక్ చాలా వెయిట్ తగ్గి ఆ పాయింట్ కి రావాలి. 90s ఐ మీన్ 2000 పోర్షన్ షూట్ అయ్యాక ఒక ఫ్యూ మంత్స్ తర్వాత నెక్స్ట్ పోర్షన్ 90s స్టార్ట్ చేస్తాం. లైటింగ్ అంతా అయిపోయింది, ఫస్ట్ ఇంట్రొడక్షన్ అయింది. సో అందులో ఏంటంటే ఒక విలన్ డెన్ ఒకటి తీసుకున్నాం. అది ఒక వుడ్ స్పేస్ అలా ఉంటుంది. అందులో యూజువల్లీ ఏంటంటే ఆ లొకేషన్కి ఎవరు వెళ్ళినా కూడా ఒక వార్మ్ లైట్ ప్లస్ సోర్స్ లైట్ స్ట్రీట్ లైట్ అది కావాలి, అదే అప్పుడు విజువల్ చాలా బాగుంటది అదే అనుకుంటూ ఉంటారు. నేను దాన్ని కాంట్రాస్ట్ గా షూట్ చేశాను. లైక్ కంప్లీట్ కూల్ మోడ్ లో, చాలా సాఫ్ట్ లైట్ లో, హార్ష్ లైట్ లేకుండా, ఈవెన్ 90s కూడా అంత సాఫ్ట్ గా ట్రై చేశాను. నేను ఐ వాజ్ సో కాన్ఫిడెంట్. నాకు లైటింగ్ అయిపోయింది, ఫ్రేమ్ సెట్ చేశాను, మొత్తం రిహర్సల్ అన్ని షూట్ చేసుకున్నాం. వన్స్ హీరో ఎంటర్ అయిన తర్వాత ఆ ఫ్రేమే మొత్తం మారిపోయింది. బికాస్ వి గాట్ స్టన్డ్ విత్ దిస్ అవుట్ఫిట్ కానీ, ఆయన లుక్ కానీ, ఆయన స్వాగ్ కానీ చాలా స్టన్నింగ్ గా అనిపించింది. సో అప్పుడే మాకు తెలిసింది ఓకే దిస్ ఇస్ గోయింగ్ టు బి ఇన్ నెక్స్ట్ లెవెల్. గ్రేట్ సార్. సార్ బట్ ఒక సినిమాకి మీరు వర్క్ చేస్తున్నప్పుడు హూ ఈజ్ యువర్ ఫైనల్ డెసిషన్ మేకర్ ఎవరు ఉంటారు? మీ తీసిన ఫ్రేమ్ కి పర్సనల్ గా మీరే అనలైజ్ చేసుకోగలరు, లేకపోతే మీ టీమ్ తో డిస్కస్ చేస్తారా? ఎలా ఉంటుందండి? బేసిక్ ఏంటంటే నాకు కొంచెం కాన్ఫిడెంట్ ఎక్కువ, ఓవర్ కాన్ఫిడెంట్ అని చెప్పాను. ఒక డైరెక్టర్ ఏదైతే డిస్కస్ చేసేటప్పుడు కొన్ని డైరెక్టర్ అనేది నాకు ఇది కావాలని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హను. సో హనుతో నేనేం చెయ్యక్కర్లే, ఆయనే మొత్తం చేసేస్తారు. ఈ బైకర్కి వచ్చేసరికి అవి గేవ్ మీ ఆ ఫ్రీడమ్. సో ఆయన చెప్పేస్తారు నాకేం కావాలో, ఐ మీన్ నేనే పెట్టేస్తాను, బిగినింగ్ వెళ్ళి నేనే పెట్టేస్తాను. దెన్ ఐ విల్ గో టు అవి నేను ఇలా చూస్తున్నాను, మీకు ఏదో ఉంటే చెప్పండి అని. నో దిస్ ఇస్ లుకింగ్ వెరీ నైస్ అని చాలాసారి కాంప్లిమెంట్ ఇచ్చారు. అండ్ ఫ్యూ టైమ్స్ హీ ఆల్సో లైక్ టోల్ మీ ఈ షాట్ మనకు కొంచెం ఎమోషనల్ ఎక్కువ ఉంటుంది అన్న, కెన్ వి గో లైక్ దిస్ అని చాలాసారి ఇలా డిస్కషన్ జరిగింది. గ్రేట్ సార్. హను గారి టాపిక్ వచ్చింది కాబట్టి సార్ ఒక 2 questions ఉన్నాయి. నార్మల్గా ఆయన ఫస్ట్ సినిమా అదే కృష్ణగాడి వీరప్రేమ గారు మీతో వర్క్ చేసిన కానీ ఒక ఇంటర్వ్యూ ఇస్తుంటారు. ఇంటర్వ్యూ ఇచ్చి యువరాజ్ తన లైఫ్లోనే ఒక బ్యాడ్ సినిమాటోగ్రఫీ చేశారు అన్నట్టు ఒక్క రివ్యూర్ కూడా రాయలేడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కరెక్ట్. బట్ ఒక ఫస్ట్ సినిమాకి అవి గాట్ దట్ కాన్ఫిడెన్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తారు మిగతా ఉన్న రిమైనింగ్ టెక్నీషియన్స్ కి? ఆ వైబ్ కానీ ఆరా కానీ మీ వర్క్ ఎలా ప్రొజెక్ట్ అవుతుంటుందని ఒక పెద్ద క్వశ్చన్ అవుతుంది. అవును, బేసిక్ ఏంటంటే హను ఆయన విజన్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, ఆయన మైండ్ సెట్ రీడ్ చేస్తే చాలు, ఓకే మనకి మనం నేర్చుకోవచ్చు. ఆయన మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆయన షూటింగ్ లొకేషన్ వచ్చేటప్పుడు హిల్ థింక్ సంథింగ్. ఓకే, సో నాకు అది కొంచెం బాగా కనెక్ట్ అయిపోతుంది, ఎందుకంటే అంత చాలా ట్రావెల్ అవుతున్నాను కదా. సో బాగా కనెక్ట్ అయిపోతుంది. ఆయన మైండ్ అనుకునేటప్పుడే నేను ఒక విషయం మీరు ఇది అనుకున్నారు కదా ఇది చేయవచ్చు అన్నారు. సూపర్ సింప్లీ ఓకే విల్ డూ ఇట్. అండ్ మెనీ టైమ్స్ హను మొత్తం కంప్లీట్, ఎందుకంటే హనుది కంప్లీట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. సింపుల్ గా ఏ విషయం కూడా ఉండదు అక్కడ, చాలా డెప్త్ గా ఉంటది. ఎవ్రీ ఫ్రేమ్ విల్ బి పోయిట్రీ.
అయితే మీకు అది ఎలా అర్థం చేసుకున్నారు? అంటే డైరెక్టర్ విజన్ ఓకే సార్, కరెక్ట్. బట్ డిఓపిగా దాన్ని ఎలా అచీవ్ చేయగలిగారు ఫస్ట్ ఫిల్మ్ కి? అది బేసిక్ అది నేను చెప్పాను కదా. సో నేను ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ ని స్టడీ చేస్తాను. డైరెక్టర్ విజన్ ని ఫస్ట్ స్టడీ చేయాలి. సో వాళ్ళు ఏం అనుకున్నారు ఫస్ట్, వాళ్ళు కరెక్ట్ అయితే వాళ్ళ ఫ్రేమ్ మైండ్ నుంచి మనం ఎక్స్ట్రా చేయకూడదు. సో అది యాజ్ ఇట్ ఈస్ వెళ్ళిపోతే బాగుంటది. దాన్ని ఎక్కడ కావాలో అక్కడ మాత్రమే కొంచెం మనం ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి వస్తుంది. అండ్ అలాగే ఆయన ఇంకో మాట కూడా అంటారు యువరాజ్ గారు ఈజ్ లైక్ ఏ సచిన్ టెండూల్కర్ ఫర్ సినీ ఫిల్మ్ ఇండస్ట్రీ అని అంటారు. ఐ హోప్ ఆ సచిన్ ఇప్పుడు మేము చూస్తున్నాం బ్యాక్ టు బ్యాక్ 6 తో కానీ మంచి మంచి సక్సెస్ తో కానీ. బట్ ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది సార్ హను గారికి మీకు ఆ జర్నీకి? స్ప్లిట్ వేస్ ఎందువల్ల అయ్యింది అనేది? అది కృష్ణ గారి లైవ్ చేశారు. ఆఫ్టర్ దట్ ఐ వెంట్ ఇంటూ సవ్యసాచి మూవీ. ఓకే. సవ్యసాచి మూవీ చేసే మధ్యలో పడి లేచాము. సో ఇన్ బిట్వీన్ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అయింది. సో దానివల్ల అక్కడ ఆ సినిమా చేయలేకపోయాను. లేటర్ ఆన్ కమింగ్ టు కోవిడ్ టైంలో శ్రీకారం చేస్తున్నారు కోవిడ్ ముందు. సో అక్కడ మధ్యలో బ్రేక్ పడింది. కోవిడ్ టైం తర్వాత మనకి ఎప్పుడు ఏమవుతుంది, ఎప్పుడు థియేటర్స్ ఓపెన్, ఎప్పుడు షూటింగ్ అంతా ఉంటుంది. సో ఆ టైంలో సీతారామం స్టార్ట్ అయింది. సో అక్కడ ఒక పెద్ద లాక్ పడింది. ఇప్పటికీ హను తిరుగుతూ ఉంటారు, యూ మిస్డ్ ద ఫిల్మ్ అని. నేను విన్నాను సార్ ఒకసారి, అంటే యువరాజ్ గారు సీతారామం చేస్తుంటే దాని గ్రాండియర్ వేరే లెవెల్లో ఉందును అని ఆయన ఎక్కడో ఒక దగ్గర అన్నట్టు నేను విన్నాను. బట్ ఇప్పుడు ఫౌజీ కూడా ఎందుకు మిస్ అయింది అది కూడా చెప్పండి ఒక రీజన్. దట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద లింక్స్ ఫ్రమ్ సీతారామం. బట్ ఎంత రెగ్యులర్ కలుస్తుంటారు సార్ హను గారిని? అంటే లైక్ మై ఫ్యామిలీ, లైక్ ఎనీ టైమ్స్. ఇప్పుడు లైక్ ఇదే టైం కలవడానికి ఆయన అపాయింట్మెంట్ తీసుకున్న అట్లా ఏమి ఉండదు. నేను వస్తానని ఎక్కడ ఉండరు, అలా ఉంటుంది మా బాండింగ్. ఈవెన్ ఫ్యామిలీ కూడా అలాగే, మా వాళ్ళ వైఫ్ కిడ్స్ అందరూ ఎప్పుడు కలిసే ఉంటారు. ఎవ్రీ వీకెండ్స్ కానీ బయటికి వెళ్ళడం కానీ, హీస్ మై ఫ్యామిలీ, అంతే, ఇంకా ఏం లేదు. గ్రేట్ సూపర్ సార్. బట్ స్టోరీస్ డిస్కస్ చేస్తుంటారా సార్? నెక్స్ట్ ఈ స్టోరీస్ మాతో చాలా విషయం షేర్ చేస్తూ ఉంటారు. అండ్ ఫౌజీ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ మేకింగ్. సో మేబీ ఆడియన్స్ సినిమా చూసి స్క్రీన్ తగలబెట్టా కూడా అంత ఆశ్చర్యపరలేదు లేదు. సో అంత బాగా వచ్చింది సినిమా మాత్రం. నేను కొన్ని విజువల్స్ చూశాను, అద్దరిపోయింది. ప్రభాస్ గారిని వాళ్ళ ఫ్యాన్స్ కి ఒక పండగ అన్నది చిన్న మాట. వాహ్ సార్, మీరు అనవసరంగా హైప్ ఇస్తున్నారు మాకు. మేము ఇదే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఉంటాం. అంటే విచ్ టైప్ ఆఫ్ ఫౌజీ అనుకోవచ్చు? అంటే ఫౌజీ అనేది ఎలాంటి బ్యాక్డ్రాప్ లో ఉండొచ్చు అనేది, ఒక పేట్రియాటిక్ ఉండొచ్చు, దాంతో పాటు మీరు ఇప్పుడు ఇస్తున్నట్టు అది ఎక్కువ మనం ఏం మాట్లాడదు, సారీ. ఇట్ ఈస్ లైక్ లవ్ స్టోరీ అవ్వచ్చు సార్. అది చాలా డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ అది. సో ఐ కెనాట్ సే ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ దిస్. బట్ అలాంటి ప్రాజెక్ట్ లో పార్ట్ అవ్వనందుకు ఎందుకు ఫీల్ అవుతున్నారు? దేని వల్ల ఫీల్ అవ్వాలి? అలాంటి ఒక ప్రాజెక్ట్ లో నేను కూడా పార్ట్ అయ్యి ఉంటే సంథింగ్ ఐఎమ్ గోయింగ్ టు లెర్న్. ఈ రోజు పార్ట్ అవ్వలేదు కాబట్టి నేను ఇది మిస్ అవుతున్నాను అన్నట్టు ఏమైనా ఉంటుందా సార్ ఫౌజీకి? కోర్స్ నేను ఫ్యూ డేస్ ఒక సెకండ్ యూనిట్ కూడా షూట్ చేయడానికి జరిగింది. సో నేను కళ్ళ ముందరే చూసాను ఆ విజువల్స్ అని. అది దర్స్ నో వర్డ్స్ అట్ ఆల్. సో అక్కడ మ్యాసివ్ విజువల్స్ కమింగ్ అవుట్ విత్ ఎమోషనల్ బాండింగ్. ఐ హోప్ నెక్స్ట్ మాత్రం కలబోతున్నాను, అంతే కదా సార్? ఇది మాత్రం ఇంటి ముందు వెళ్ళి ధర్నా చేసేసారు నన్ను పెట్టకపోతే. ఇదేంటి సార్, అంటే డైరెక్టర్ ని బాగా అర్థం చేసుకునే డిఓపి ఉంటే అది ఆడియన్స్ కి ఇంకా ఫాస్ట్ గా అర్థమైపోతుంది ఆ సినిమా కానీ, లేకపోతే ఆ స్టోరీ ఏం చెప్పాలనుకుంటున్నారు అని. వెన్ ఇట్స్ దారి మారితే కొంచెం ఆడియన్స్ కి అర్థం టైం పడుతుందేమో అని మా ఫీలింగ్. ఐ హోప్ నెక్స్ట్ టైం ఇలా సార్. 100%. బట్ మీరు వర్క్ చేసిన వాళ్ళతో మళ్ళీ వర్క్ చేస్తూ ఉంటారు. కరెక్ట్. ఐ థింక్ ఆ కంఫర్టబుల్ అనేది హౌ యూ ఫీల్ అనేది, ఇప్పుడు నితిన్ గారితో కానీ, నాగ చైతన్య గారితో, శర్వా గారితో, హను గారితో, వీళ్ళతో బాండ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళతో మళ్ళీ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఎంత ఈజీగా ఉంటుంది ఆన్ సెట్ సెంటర్? మనకి చాలా కంఫర్ట్ ఉంటుంది. వాళ్ళు ఎంత లెవెల్ జోన్ లో ఉన్నారని మనకి తెలిసిపోతుంది. సో అందులో మనకి కొత్తగా లైక్ ఓకే, సో వీళ్ళు ఇదే కదా, సో మనం వీ నీడ్ టు సర్ప్రైజ్ దెమ్. సో మనకి ఎవ్రీ టైం మనం చూసినట్లానే చూడకుండా మళ్ళీ ఇంకొకసారి కొత్తగా సర్ప్రైజ్ చేయాలి అనేటప్పుడు వాళ్ళకి కూడా అంత ఫ్రీడమ్ ఇస్తూ ఉంటారు మనకి. ఓకే సూపర్ సార్. సార్ అంటే జర్నీ మొత్తంలో ఎన్ని మీకు బెస్ట్ మూమెంట్స్ ఉన్నా, ఒకప్పుడు చెన్నైలో ఆయన సినిమా చూసి మళ్ళీ ఆయన సినిమాకే మీరు వర్క్ చేసి ఒక కంప్లీట్ సర్కిల్ చేసుకున్నారు ధనుష్ గారితో.
కరెక్ట్ ఎలా ఉంటుంది సార్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ఆయన ముందే మీరు మాట్లాడుతూ ఆయనతోనే ఒక 100 days వరకు వర్క్ చేస్తూ అవి ఎంజాయ్ అంటే ఆ లోపల ఉన్న ఆ బాయ్ని కానీ అంటే ఫ్యాన్ బాయ్ని ఇదంతా ఎలా కంట్రోల్ చేస్తారు? ధనుష్ సార్ ఏంటంటే లైక్ ఈట్స్ లైక్ బాయ్ నెక్స్ట్ డోర్ లాంటి. సో ఆయనతో షూటింగ్ స్పాట్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్ లానే ఉండరు ఆయన. లుంగి వేసుకుని వచ్చి మనతో కూర్చుని గ్రౌండ్ లో కూర్చుని నేల మీద కూర్చొని అలా అదే చెప్తుంది కదా, పక్క ఇంటి కుర్రాడు మనతో షూటింగ్ స్పాట్ లో ఒక ఆర్టిస్ట్ లా కాకుండా ఒక టెక్నీషియన్ తో ఇంత మెంటల్ వర్క్ చేసేటప్పుడు మాకున్న ఫ్రీడమ్ స్పేస్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఎవ్రీ షాట్ కూడా నేను మెస్మరైజ్ అయ్యాను అక్కడ. సో ఆయన పర్ఫార్మెన్స్ ఎక్కువ డైలాగ్ లేకపోయినా కూడా చిన్న చిన్న లుక్ కానీ ఒక స్మైల్ కానీ అది స్క్రీన్ ప్రెసెన్స్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఏం సార్ ఎనీ వన్ స్పెషల్ మూమెంట్ విత్ ధనుష్ గారు అంటే మీలో ఉన్న ప్రొఫెషన్ కొంచెం పక్కన పెట్టి ఆయనతో ఒక 1 minute అయినా 30 seconds అయినా మీరు అనుకున్నది చెప్పిన డే ఏదైనా ఉందా? అది ఉందండి. అంటే అందులో ఆయన ఇంత ముందు వచ్చిన తర్వాత అందరూ బయట పడేస్తారు. కరెక్ట్. లైక్ ఓపెన్ బేర్ ఫుట్ లో సమ్మర్లో మేము షూట్ చేసినప్పుడు సమ్మర్లో షూట్ చేసాం. బేర్ ఫుట్ లో హీ స్టార్టెడ్ వాకింగ్ లైక్ ఆ క్యారెక్టర్లోనే ఉండిపోయారు ఆయన. నాకైతే మాత్రం వ్యూ ఫైండర్ నుంచి ఆ క్యారెక్టర్ చూస్తూ ఆడియన్స్ ఎలా ఏడుస్తూ ఉంటారు, నాకు ఆ మూమెంట్ నాకు కలిగింది అక్కడ. సార్ బట్ నార్మల్గా ఎప్పుడు కూడా సార్ ఫస్ట్ ఆడియన్స్ మీ కెమెరాలోంచి మీరు చూసి ఆ ఫ్రేమ్ ఎలా వస్తుందో మీకు తెలిసిపోతుంది కదా. అలా ఎప్పుడన్నా కొన్ని సజెషన్స్ కానీ కొన్ని మీరు గైడ్ చేసిన విధానం కానీ ఎప్పుడైనా ఉంటుందా సార్ డైరెక్టర్స్కి, ఇది ఇలా ఏమైనా వెళ్తుందేమో నేను ఇప్పుడు ఈ స్టోరీ అంతా విన్నాను? ఇది కంప్లీట్ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్. డైరెక్టర్ అండ్ డిఓపి అనేది మ్యూచువల్ అండర్స్టాండింగ్ లోనే వెళ్తూ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆడియన్ గా ఫస్ట్ చూసేది ఒక డిఓపి. సో మేము చూస్తున్నాం కాబట్టి మాకు కొన్ని విషయం తెలుస్తుంది, ఇది కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది, ఆ క్యారెక్టర్ ఇంత మీటర్ కన్నా ఇంకొంచెం రావచ్చు లేదా కొంచెం తక్కువ ఉండవచ్చు అనేది మేము సజెషన్ చేస్తాం. కొంతమంది డైరెక్టర్లు తీసుకుంటారు, అఫ్ కోర్స్ తీసుకుంటారు, 90% తీసుకుంటారు. కొంతమంది అంటే మేము ఈ క్యారెక్టర్ ఇలా చూస్తాం అనేసరికి మేము వదిలేస్తాం. ఫైనల్గా అది స్క్రీన్లో చూసేసరికి హీఈస్ రైట్ అని అనిపిస్తూ ఉంటుంది, మాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. సో ఇట్స్ అన్ మ్యాజికల్ మూమెంట్ టువర్డ్స్ డైరెక్టర్ అండ్ డిఓపి. మీ జర్నీలో కొన్నిసార్లు ద అప్కమింగ్ హీరోస్ అనుకోవచ్చు, అప్పట్లోనే నాని గారు కానీ నాగ చైతన్య గారు, ఆ తర్వాత మళ్ళీ ధనుష్ గారితో ఒక మంచి ఎక్స్పీరియన్స్ యాక్టర్స్తో చేశారు. బట్ డిఓపిగా వాట్ యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ దీస్ యాక్టర్స్ సార్, ఎలా ఉంటుంది అనేది? ఇప్పుడు కొంతమంది యాక్టర్స్ ఉన్నారండి. సో ఐ మీన్ ఫ్యూ యాక్టర్స్ ఏంటంటే వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్లో మేము కొన్నిసారి మేము ఏదైతే ఫ్రేమ్ పెట్టామో అది అక్కడి నుంచి మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే వీఆర్ లుకింగ్ ఇన్ టు ద ఆర్టిస్ట్. సో మేము ఒక ఆడియన్స్లానే అయిపోతాం. సో అక్కడ మాకు ఫ్రేమ్ని వదిలేసి ఆడియన్స్లా సినిమా చూస్తూ ఉంటే కొంచెం ఫ్రేమ్ మర్చిపోతాం. అలా అయిన మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఓకే పర్టికులర్లీ ధనుష్ సార్ అవ్వచ్చు, నాని సార్ అవ్వచ్చు. సో దే ఆర్ లైక్ నాకు అలాంటి ఆర్టిస్ట్తో లైక్ వర్క్ చేయడం చాలా కష్టం యాక్చువల్లీ. ఓకే గ్రేట్ సార్. దెన్ వాట్ అబౌట్ ద నెక్స్ట్ జనరేషన్ యాక్టర్స్ లైక్ నవీన్ పులిశెట్టి గారు? ఫుల్ ప్యాక్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది, దాన్ని మీరు ఒక ఫ్రేమ్లో కంట్రోల్ చేస్తూ మనకి ఎంతవరకే దీన్ని చూపించగలగాలి దీన్ని అన్నప్పుడు అనగనగా ఒక రాజు నాటి సినిమాలోనే మీరు ఒక కెమెరాతో ఆయన ఎలా కంట్రోల్ చేయగలిగారండి ఆయన ఎనర్జీని? ఈజ్ వెరీ ఫన్. అక్కడ షూట్లు అంతా చాలా ఫన్ ఉంటుంది. ఆడియన్స్ పల్స్ని హీ గాట్ క్యాప్చర్ పర్ఫెక్ట్లీ అని. సో అదే గ్రేట్ సార్. సార్ అసలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోని ఈ కెమెరా డిపార్ట్మెంట్లో కానీ ఫ్యూచర్ కానీ తీసుకోబోతున్న ప్రోస్ కానీ కాన్స్ కానీ ఎలా ఉన్నాయి సార్ మీరు చూసినంత తెలుగు ఇండస్ట్రీలో? ఇన్ని ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు కదా, ఎలా ఉందనేది కెరీర్ కానీ రేపు అనే వాళ్ళు ఎవరైనా డిఓపి అవుదాం అని అనుకుంటే పాత ఎలా ఉంది? ఇప్పుడు ఫిలిం స్కూల్ లైక్ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ వల్ల చాలామంది డిజిటల్ వచ్చిన తర్వాత మాకు అన్నీ తెలుసు అని కొంతమంది వచ్చేస్తున్నారు. సో నేను చెప్పేది అంతా ఏంటంటే వాళ్ళకి స్టడీ కంప్లీట్లీ ఫ్రమ్ ద బేసిక్. కెమెరా ఆన్ చేస్తే విజువల్ వచ్చేసింది, బొమ్మ తీసేస్తాము అని కాకుండా స్టడీ ఇట్.
సో ఎవ్రీ క్యారెక్టర్ స్టడీ చేయాలి. సో అది బేసిక్ ఎస్థెటిక్ సెన్స్ అనేది కొంచెం కొంతమందికి ఇంకొంచెం ఇంప్రూవైజ్ అవ్వాలని ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీ వన్, ఫ్యూ పీపుల్స్ కెమెరా చేస్తే బొమ్మ వచ్చేస్తుంది, నేను కూడా కెమెరామన్ అలా వచ్చేస్తున్నాను. కరెక్ట్. డోంట్ డూ దట్, స్టడీ ఎవ్రీథింగ్. ఎస్థెటికల్గా మనకి బుక్స్ ఉన్నాయి, లైక్ ఇన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇన్ని సినిమాలు చూస్తున్నాం. సో నేర్చుకొని దెన్ కమ్ టు ద ఫైనల్ అవుట్. ఓకే సార్, అంటే మీరు మంచి మంచి ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు వీఆర్ సో హ్యాపీ. ఆడియన్గా ఒక బెస్ట్ టెక్నీషియన్ వర్క్ మేము చూస్తున్నాము, మీరు కూడా ఒక మంచి రెస్పెక్ట్ ఏమని చేస్తారు, మనీ ఫైనాన్షియల్గా అది నెక్స్ట్ థింగ్ అవ్వచ్చు. కానీ వాట్ అబౌట్ ద పర్సనల్ లైఫ్ రిగార్డింగ్ ఫ్యామిలీ, ఫ్రెండ్ సర్కిల్, ఇదంతా మీరు తప్పకుండా మీరు అంతా సాక్రిఫైస్ చేయాల్సిందే, ఎందుకంటే మీరు చేస్తున్న సినిమాలు అలాంటివి. ఆన్ టైం ఒక మంచి కంటెంట్ రావాలి. బట్ హౌ యూ బ్యాలెన్స్ దట్ పర్సనల్ లైఫ్? బికాస్ మీరు కూడా అట్ లాస్ట్ ఫైనల్ హ్యూమన్, మీరు కూడా వాటిని బ్యాలెన్స్ చేయాలి. ఎలా ఉంటుంది చెప్పండి? ఐ గాట్ వెరీ గుడ్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ 1 బాయ్. నా వైఫ్ నాకు అంత సపోర్టివ్, ఎందుకంటే ఇప్పుడు షూటింగ్ వెళ్ళిపోయిన తర్వాత నేను అసలు ఫోన్ కాల్స్ అనేది అటెండ్ చేయను. అది పర్సనల్ కాల్ అయి ఉండొచ్చు, వేరే కాల్ అయి ఉండొచ్చు. నా వైఫ్ ఎన్నిసారి కాల్ చేసినా నేను అటెండ్ చేయను. షీ నోస్ దట్. సో షీ వోంట్ డిస్టర్బ్ ఇన్ ఎనీ టైమ్. పాపం తనకి ఒకసారి చాలా సివియర్ ప్రాబ్లం ఉండేది. నేనేమో వేరే షూట్, అవుట్డోర్ షూట్లో ఉన్నాను. నేను అక్కడి నుంచి రాలైన ఒక సిచ్యువేషన్లో కూడా తను షీ గాట్ వెరీ బిగ్ ఇష్యూస్ విత్ హెల్త్. సో ఆ టైంలో నేను రాలేను, బట్ అక్కడ క్లైమాక్స్ షూట్ జరుగుతూ ఉంది. షీ డెంట్ సే ఎనీథింగ్. సో షీ టుక్ అ పర్సనల్ లెవెల్ ఆఫ్ హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా నాతో ఏం చెప్పకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పేటప్పుడు నాకు లైక్ చాలా కష్టం అనిపించింది. బట్ సినిమా లైఫ్ అంతే అవుతూ ఉంటుంది కూడా. బట్ I've got very good wife and kid, thanks to my God. Great. Sir, what are your next future planning? అంటే తెలుగు సినిమా అనేది ఎవాల్వ్ అవుతూ వెళ్తుంది. ఒక ఇండియన్ సినిమాగా, ఒక హాలీవుడ్ సినిమాగా ఎంటర్ అవుతున్న ప్రాసెస్లోని ఒక డిఓపిగా వాట్ ఈస్ యువర్ మార్క్? ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ దిస్ మార్క్ ఇన్ ద నెక్స్ట్ 5 years 10 years, ఎలాంటి ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయి సార్? అఫ్ కోర్స్ అండి, ఇప్పుడు బైకర్ తర్వాత నాకు కొంచెం మంచి కాల్స్ వస్తూ ఉన్నాయి. సో ఎవ్రీ సినిమాటోగ్రఫర్కి ఒక విజన్ ఉంటుంది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ మోర్ దిస్ దట్ అనేది. అండ్ I've got another movie also. అది ఆల్రెడీ ఒక హాఫ్ ఆఫ్ పోర్షన్ షూట్ చేస్తాం. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ సమ్ మోర్ థింగ్స్ టు బీ లార్జర్ దెన్ స్కేల్. సో అది కొన్ని తొందరలోనే అది కొంచెం రివీల్ చేస్తాను. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దాట్ మూమెంట్ ఆల్సో. సో అది సినిమా బయటికి వచ్చేసరికి ఐ విల్ గెట్ వెరీ బిగ్గర్ నేమ్ లైక్ బైకర్. సార్, ఎనీ ర్యాపప్ నోట్ ఫర్ ద ఆడియన్స్? ఎందుకంటే వాళ్ళు ఎంత మంచి లవ్ ఇస్తున్నారు బైకర్కి. సో టెక్నీషియన్స్గా మీకు కూడా అప్లోజ్ వస్తుంటుంది. సో ఇన్ రిటర్న్ వాట్ దే ఆర్ గోయింగ్ టు గెట్ ఫ్రమ్ యూ? బైకర్ సినిమాకి చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఆడియన్స్ కూడా ఇప్పుడు అంతా నోటీస్ చేయడానికి స్టార్ట్ చేశారు. ప్రతి డిపార్ట్మెంట్ కూడా, సినిమాటోగ్రఫీ అవ్వచ్చు, సౌండ్ అవ్వచ్చు, విఎఫ్ఎక్స్ అవ్వచ్చు, మొత్తం జిల్లా ఈ సినిమా ఒక కంప్లీట్ ప్యాకేజ్లో వచ్చి ఇప్పుడు సినిమా థియేటర్లో వచ్చింది. సో ఆడియన్స్ అందరూ సినిమాని బాగా పర్సనల్గా తీసుకొని చాలామంది చూశాను. ఒక ఈ ఎమోషనల్ ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ అనేది ఇట్ కేమ్ టు ద పీక్ ఎండ్లా వచ్చి క్లైమాక్స్లో ఆగుతుంది. సో నేను కూడా అంతే ఫీల్ అయ్యాను ఎడిట్లో చూసేటప్పుడు. ఆల్మోస్ట్ గాట్ టియర్డ్ టువర్డ్స్ ద క్లైమాక్స్. సో అది నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఆడియన్స్ కూడా అలాగే అంతే ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఐ వాస్ సో హ్యాపీ టు సీ దిస్ ఇన్ బిగ్ స్క్రీన్. గ్రేట్ సార్. ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్. మా సైడ్ నుంచి ఉన్న ఒక్కొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీ పని అంతా బాగా మాట్లాడుతుందో అప్పుడప్పుడు మీరు వచ్చి ఇలా మా ముందు వచ్చి మాట్లాడడం మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్స్ మీ కెమెరా నుంచి, మీ ఐ నుంచి మీ అందరం కూడా చూడబోతున్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా బైకర్ మిస్ అయితే తొందరలోనే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తోనే థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.